స్వామి ఈ రోజున కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించింది. తిరుమల క్షేత్రం అంటే సాధారణం కాదు. కొన్ని అంటే ఖండాంతరాల నుంచి కూడా భక్తులు వచ్చే పరిస్థితి. ఈ రోజున ఈ లడ్డు మాకు బాగా కోపం మాత్రం ఎలా ఉందంటే ఏ రకం ఉందంటే ఆ రకం ఉంది. మేము 5 సంవత్సరాల నుంచి మేము బాధలు పడుతున్నాం. అసలు లడ్డు తీసుకోండి అంటే తెల్లగా తెసికారిపోతుంది. అసలు ఏ రకంగా ఉందంటే ఆ రకంగా ఉంది. అసలు ఎవరిని అడగాలో కూడా అర్థం కావట్లా. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లా. మాకు దర్శనం కూడా సరిగ్గా జరగల 5 సంవత్సరాల్లో. అంతకుముందు మాకు ఫ్రీగా చక్కగా మా పిల్లల్ని తీసుకొని చంటి పిల్లల్ని తీసుకొని వెళ్ళి చక్కగా దర్శనం చేసుకొని చక్కగా స్వామి దర్శనం చేసుకొని అన్నీ ఏ క్లాసు జరిగాయి. కానీ 5 సంవత్సరాల నుంచి మాత్రం మాకు ఏది జరగల. వెళ్ళే అసలు దర్శనం కూడా అవ్వకుండా వెనకే అసలు ఏది అందుబాటులో లేకుండా చేశారు. మాకు అక్కడ తిరుమలకి వెళ్తే చక్కగా మొత్తం అన్నప్రసాదం కానీ ఏదైనా కానీ దర్శనం కానీ చాలా బాగుండేది. లైన్లో కూడా మాకు పాలు ప్రసాదం అన్నీ చాలా బాగా చేసి కూడా ఈ రోజున ఏదో ప్రమాణం చేస్తాను లేకపోతే వాళ్ళు నాస్తికులు కండి. నాస్తికులు ఒక రకం చెప్పాలంటే కావాలని చేసింది అది. వాళ్ళు కావాలని అది మొత్తం నాశనం చేద్దామని అనుకున్నారు. కానీ భగవంతుడు అనేవాడు ఉంటాడు. వెంకటేశ్వర స్వామి గోవిందుడు ఎవరిని వదలడు, చూస్తూ ఉంటాడు, అన్నీ చూస్తూ ఉంటాడు అన్ని రకాలుగా. సిట్ నివేదికలో కనుక దానిలో ఆధారాలతో సహా బయటపడి అందుకే నాశనం అయిపోతుంది మొత్తం ఇదిగో ఒకరిని నమ్ముకుని ఎంతమంది ఉన్నారు. వాళ్ళందరూ నాశనం అయిపోయారుగా. ఆయన్ని అణిగేసుకొచ్చారు. మొత్తం ఆయన్ని నమ్ముకొని నాశనం అయిపోయారు. వాళ్ళ బాబు వాళ్ళ నాన్న వెంకటేశ్వర మీద కన్నేశాడు. ఆడు తుంపు అంతే. అసలు ఊరుకోడుగా గోవిందుడు అంటే ఊరుకోడు. ఎవరిని వదలడు దేనికి ఊరుకోడు.